కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో అనేక మలుపులు తిరుగుతుంది. చిన్నారి అదృశ్యమైనప్పుడు సీసీటీవీలో కనిపించిన కారు ఈ కారు ఒకటేనా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి తాతయ్య కోటేశ్వరరావుపై కారు దాడి చేసిందన్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కారు అటాక్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. జిల్లేడుపాలు గ్రామానికి చెందిన ఐతు కోటేశ్వరరావును పోలీసులు విచారించారు. కరపత్రాలు అంటించేందుకు వెళ్తూ ఉండగా కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని వెల్లడించారు. సో కంగారులోనే అది అనుమానాస్పద కారు అనుకున్నానని, నిజానికి అది అటాక్ కాదని విచారణలో కోటేశ్వరరావు తెలిపారు. అలాగే కారు నెంబర్ కూడా సరిగా చూడలేదంటూ పోలీసులకు కోటేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఇక జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మాధవి, చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజుకు ఒక ట్విస్ట్ నడుస్తుందని చెప్పాలి. అయితే గత 31 రోజుల నుంచి కూడా మిస్టరీ కొనసాగుతున్నప్పటికీ కూడా, అంటే ప్రతిరోజు కూడా ఒక ట్విస్ట్ రూపంలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా సీసీ ఫుటేజ్ లో ఒక అనుమానాస్పదమైన కారు అయితే పోలీసులు గుర్తించారు. అదే కారు అంటే చిన్నారి జ్ఞానేశ్వరి తాతయ్య ఎవరైతే ఉన్నారో నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పోస్టర్లు అతికిస్తున్న నేపథ్యంలో ఒక కారు అయితే దాడి చేసింది. ఆ కారు ఈ కారు ఒకటే అని చెప్పి కోటేశ్వరరావు కూడా చెప్పడంతో ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఆ కారును అయితే పోలీసులు విచారణ అయితే ప్రారంభించారు. అదేవిధంగా కోటేశ్వరరావును కూడా దీనికి సంబంధించి ఈ కారు ఆ కారు ఒకటేనా కాదా అనే అంశంపై పోలీసులు కూడా విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అయితే దీనికి సంబంధించి నేను హడావడిలో ఆ కారు ఈ కారు ఒకటా కాదనేది నాకు తెలియలేదు అని విచారణలో కూడా కొన్ని విషయాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక కియా కారుని అయితే మాత్రం పోలీసులు అనుమానాస్పదంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కారు సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతంలో చిన్నారి జ్ఞానేశ్వరి ఎప్పుడైతే అపహరణకు గురి మిస్ అయ్యిందో ఆ రోజు 6వ తేదీన ఈ సీసీ ఫుటేజ్ లో ఈ కారు కూడా అనుమానాస్పదంగా అయితే తిరగడంతో ఆ కారు ఎవరనే దాని మీద పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే తాతయ్యని గుద్దిన కారు ఈ కారు ఒకటి కాదని చెప్పి పోలీసులు అయితే మాత్రం క్లారిటీగా వెల్లడించిన నేపథ్యంలో అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు నెంబర్ అయితే లేకపోవడంతో అసలు ఆ కారు ఎవరిది అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. ఏదేమైనప్పటికీ కూడా గత 31 రోజుల నుంచి కూడా చిన్నారి కేసు అయితే మాత్రం ఒక మిస్టరీగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. సతీష్, మనం చూసినట్టే ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా అన్ని రకాల్లో ఎన్ని కోణాల్లో వెతకాలో అన్ని వేస్ లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బట్ చిన్నారి ఆచూకీ లభించలేదు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమైనా పురోగతి తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందని చెప్తున్నారు? అయితే పోలీసులు అయితే మాత్రం చిన్నారి జ్ఞానేశ్వరి కేసును ఛేదించేందుకు మొదటి నుంచి కూడా గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు. ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసును ఛేదించేందుకు అంటే ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం అన్ని కోణాల్లో కూడా చేస్తున్నప్పటికీ కూడా ఏ ఆధారం, ఒక్క చిన్న ఆధారం కూడా ఇప్పటి వరకు లభించకపోవడంతో పోలీసులకి అంతు చిక్కన వైనంగా అయితే ఈ కేసు ఉందని చెప్పుకోవచ్చు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొంత అనుమానాస్పదంగా ఉన్న ఈ కారుని ఎవరిది అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఆ రోజు తాతయ్య మీద దాడి చేసిన కారు నెంబర్ సంబంధించి వెల్లడించినప్పటికీ కూడా ఆ నెంబరు కారుకి సంబంధం లేకపోవడంతో ఆ కారు ఈ కారు ఒకటి కాదని చెప్పి తేలింది. అయినప్పటికీ కూడా అంటే ఈ కారు విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కారు ఎవరిది అనే దానిపై పూర్తి స్థాయిలో సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్లు అన్నిటిని కూడా సేకరిస్తున్నారు. ఆ కారు ఎన్ని గంటలకి వచ్చింది, ఎన్ని గంటలు ఉంది, మళ్ళీ మరోసారి ఏమైనా ఈ నెల రోజుల కాలంలో మరోసారి ఏమైనా సరే ఆ కారు ఆ పరిసర ప్రాంతానికి వచ్చిందా, అసలు ఆ కారు ఎవరిదనే దానిపై పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నారు. అయితే మనం చూసుకుంటే కనుక ఒక పక్కన కుటుంబ సభ్యులు మొత్తం చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోస్టర్లు అతికిస్తున్నారు. మరో పక్కన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. మరో పక్కన మనం దీనికి సంబంధించి పోలీసులు ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఏ చిన్న సమాచారం ఉన్నా సరే ప్రజలు సహకరించాలని చెప్పి పోలీసులు సూచనలు కూడా చేస్తున్నారు. ఇటు జంతువులు దాడి చేశాయా లేదా అనే దానిపై కొంత ఆసక్తిగా నడిచినప్పటికీ కూడా ఖచ్చితంగా జంతువులు దాడి చేసి ఉంటే ఏదో ఒక ఆధారం లభించేదని చెప్పి కొంతవరకు కూడా దాన్ని పక్కన పెట్టి అపహరణ కోణంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం ఒక చేజింగ్ కేసు కింద తీసుకుని ఖచ్చితంగా ఈ కేసుని పూర్తి చేయాలనే ఉద్దేశంతో టీంలు కూడా పనిచేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.